Audio Jungle. Audio Jungle. ఈరోజు నవగ్రహాలలో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అతని కారకత్వాలు ఏమిటి, గురువు యొక్క బలం ఉంటే ఎలాంటి శుభాలు కలుగుతాయి, బలహీనం కలిగినప్పుడు ఎలాంటి కష్టాలు నష్టాలు కలుగుతాయి, గురు బలం పెంచుకునే మార్గాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. గురువు అంటే దేవగురు బృహస్పతి, దేవతలకు గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకి అనేక నామాలు ఉన్నాయి. బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒక విశిష్టమైన నామం. ఇతడికి వాచస్పతి, దేవజ్జుడు, ఆంగీరస, జీవ అనే నామాలు కూడా ఉన్నాయి. ఆదివారంతో మొదలై వారాలలో గురువుది 5వ స్థానము. అంటే బృహస్పతి వారము. ఇక గురువుకి బృహస్పతి వారమని కూడా అంటారు. అత్యంత శక్తివంతమైన గ్రహము, పురుష గ్రహము. ఆదిదేవత బ్రహ్మ. రుచులలో తీపికి కారకుడు, రుచికారకుడు. వయసు 30. ప్రకృతి కఫము ప్రకృతి. హేమంత ఋతువుకి అధిపతి. తత్వము ఆకాశతత్వము. దిక్కులలో ఈశాన దిక్కు సూచిస్తాడు. ఇక లోహంలో బంగారమును, రత్నంలో పుష్యరాగమును సూచిస్తాడు. ఎవరికైతే గురుబలం కలగాలి అంటే పుష్యరాగాన్ని ధరించాలి. గురువు లగ్నంలో దిగ్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వతం నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు అధిపతి. అంటే ఆ యొక్క నక్షత్రాల జాతకులకు గురుదశ ప్రారంభం దశ అవుతుంది. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు, మకర రాశిలో నీచస్థితిని పొందుతాడు. ఇక ధనుసు రాశికి, మీనరాశికి ఆధిపత్యము గురువు. ఇక గురువుకి మిత్రులు రవిచంద్రులు, కుజులు. శత్రువులు బుధ శుక్రులు, సముడు శని. గురుదశ 16 సంవత్సరాలు ప్రతి ఒక్క జీవుడికి జన్మజాతకం పైన ప్రభావం చూపుతుంది. స్వభావము మృదు స్వభావము, సత్వగుణము, శుభగ్రహము. జీవులు ద్విపాదులు, స్థానము ధనాగారము, ఆత్మాధికారకత్వము, జ్ఞానము, ధాతువు, కొవ్వు. కుటుంబ సభ్యులకు పుత్రుడు, గృహస్థానము, పూజాగది, ధనస్థానము. కాలములలో పగలు బలంగా ఉంటాడు. స్థానబలము, లగ్నబలం, కాలాధిపత్యము. మాసము దిగ్బలం, తూర్పు. వర్ణము పసుపు వర్ణము. రాశులలో ఉండే కాలము 1 సంవత్సరం. ఒక రాశి నుండి మరొక రాశికి మారాలంటే గురువుకి 1 సంవత్సరం పడుతుంది. సమిధలలో రావి, మూలికలో రావి, అరటివేరు. గోత్రము ఆంగీరస, వేదము ఋగ్వేదము, అవతారము వామనుడు. ఇక గురువు మరికొన్ని విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఇక గురువు రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురువుది స్థూల శరీరం, అంటే లావుగా ఉంటాడు. కపిలవర్ణం కనులు, కపిలవర్ణం వెంట్రికలు, పీతవర్ణ శరీరము, కాంతి కలవాడు. 4 భుజములు కలిగి చేతులలో దండము, కమండలము, రుద్రాక్షమాల ధరించి ఉంటాడు. గురువు పీతాంబరధారి, వాహనం ఏనుగు. గురువు భార్య తార, తండ్రి ఆంగిరసుడు, తల్లి ప్రజాపతి మారీచి పుత్రిక అయిన సురూప. ఇక గురు కారకత్వాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఇక గురువు కారకత్వాలు ధనము, విద్య, పుత్రులు, జ్యేష్ఠ భ్రాత అంటే పెద్ద అన్నయ్య, పెద్ద అక్క, దేహపుష్టి, బుద్ధి, అర్థము, సంపద, అర్థ సంపద అంటే ధనము, యజ్ఞము, కీర్తి, గృహము, బంగారము, శస్త్రము, అశ్వము, మెదడు, జ్యోతిష్యం, వేదశాస్త్రం, శబ్దశాస్త్రం, వాహన సౌఖ్యం, ఆందోళికము, గజము, యజ్ఞయాగాది కర్తువులు, కర్మ, ఆచారము, ఛాందసము, సుజనత్వము, శాంతము, మంత్రితత్వము, ఐశ్వర్యము, బంధువృద్ధి, దయాదాక్షిణ్యం, ధర్మము, దైవభక్తి, వస్త్రము, సత్యము, తర్కము, మీమాంస, సింహాసనం, వాగ్దోధారణి, పసుపు రంగు, నుపసమ్మానము, ధర్మము, వెండి, బ్రాహ్మణులు, యజ్ఞము, కోశాగారము, నవీన గృహము అంటే నూతన గృహము, బంధు సమూహము, సుబుద్ధి, ఉత్తర దిశ, కావ్యము, జ్ఞానము, నిక్షేపము, వైడ్యూర్యము, ఉరువులు, అగ్నిమాంద్యము, దంతములు, వేదాంత జ్ఞానము, బ్రాహ్మణ భక్తియు, శ్రద్ధ, పాండిత్యము, బ్రాహ్మణ వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ముద్రాధికారము,
అంటే ప్రింటింగ్ ప్రెస్, భాతృసౌఖ్యము, సంపది, బహువిధ విద్వత్తు, వ్యాకరణము, రక్తము, పిత్తాశయము, రక్తనాళములు, ఉన్నత విద్యలపై అధికారము, వాణిజ్య విషయాలు, ధన విషయాలు మొదలైనవి. ఇవన్నీ గురువు యొక్క కారకత్వాలు. ఇక ఎవరికైతే గురుబలం బాగా ఉంటుందో వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోనూ న్యాయవాదుల వృత్తిలోనూ బాగా రాణిస్తారు. ఏ వ్యక్తి జాతకుడికైతే గురుబలం బాగా ఉంటుందో గురుబలంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు, బోధకులు, ఉపాధ్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, మత ప్రచారకులు, ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు. ఇక గురువు రవిచంద్రులతో కలిసినప్పుడు బ్యాంకులు అధ్యక్షులుగాను, మేయరు, కౌన్సిలర్ గాను, పార్లమెంటు సభ్యులు గాను, మేనేజర్ గాను, మేనేజింగ్ డైరెక్టర్లు గాను అయ్యే అవకాశం ఉంది. ఇక గురుబుధులు కలిసినప్పుడు విదేశీ భాషలు, ఎగుమతులు, దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా చేస్తారు. సివిల్ ఇంజనీర్గా వంటి వృత్తులను బాగా నిర్వహిస్తారు. గురువు ఎవరైతే జాతకులకి బలంగా ఉంటుందో. ఇక గురువు బలహీనపడితే ఏ వ్యాధులు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. మధుమేహము, కాలేయం అంటే లివర్కి సంబంధించిన, ప్రేగులకు అంటే స్మాల్ ఇంటెస్టైన్ సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. బోధకాలు, చెమట, నీరు చేరటం, నిస్సత్వము, క్యాన్సర్ వంటి, నిస్సంతానం అంటే సంతానహీనులుగాను, సంతానం లేకుండా అలాంటి కలుగుతాయి. ఇన్ఫర్టిలిటీ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగుతాయి. గురువు చంద్రుడితో కలిసినప్పుడు గర్భాశయ వ్యాధులు, శుక్రుడితో కలిసినప్పుడు మధుమేహము అంటే డయాబెటీస్, విచిత్రమైన కోరికలు కలుగుతాయి. రవితో కలిసినప్పుడు కొలెస్ట్రాల్, మూత్రపిండ వ్యాధులు కలుగుతాయి. అతిమూత్ర వ్యాధి కలుగుతుంది. ఇక పసిరికలు, కామెర్ల వంటి వ్యాధులను కూడా కలిగిస్తాడు గురువు. ఇక గురువు కోసం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక గురువు ధనసు మీనరాశులకు ఆధిపత్యం వహిస్తాడు. పునర్వస, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి జాతకుడు పైన 16 సంవత్సరాలు గురు ప్రభావం ఉంటుంది. ఇక ఇక ఎవరికైతే గురు మహాదశ ప్రారంభమవుతుందో గురు ముఖ్యంగా ధనమునకు, ఆధ్యాత్మిక ఆలోచనలకు కారకుడవుతాడు. ఎవరికైతే గురువు మిత్రక్షేత్రంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, ఉచ్చంలో కానీ ఉంటాడో వారికి ధన సంపాదన బాగుంటుంది. సకల భోగాలు, ఐశ్వర్యవంతమైన సుఖవంతమైన జీవితం లభిస్తుంది. భక్తి భావనకు కారకత్వమైన నవమ స్థానం లేదా భాగ్యస్థానంలో గురుడు ఉంటే వారికి అమితమైన భక్తి కలిగి ఉంటుంది. దేవుడికి చాలా సన్నిధిగా ఉంటారు. గురువు ఒక విద్యకు కారకత్వం వహిస్తాడు. వీరు ఎంబీఏ, ఫైనాన్స్, చార్టర్డ్ అకౌంటెంట్ గాను, బీకామ్ వంటి విద్యలను అభ్యసిస్తారు. ఇక లగ్నంలో గురువు ఉంటే వీరికి ధన సంపాదనపై ఎక్కువ మక్కువగా ఉంటుంది. వీరు యుక్త వయసు నుండే ధన సంపాదనకు తగిన ప్రణాళిక వేసుకుంటారు. స్వక్షేత్రంలో గాను ఉచ్చక్షేత్రమైన అయి ఉంటే బాల్యం నుండే భక్తి భావనలు ఎక్కువగా ఉంటాయి. ఇక ద్వితీయంలో అంటే 2వ స్థానంలో గురువు ఉంటే వీరికి ధన సంపాదన కూడా బాగా ఉంటుంది. ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. వీరికి మాటల ద్వారా సంపాదన ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అనగా టీచింగ్, ఉపాధ్యాయ వృత్తి, పౌరోహితం, ప్రవచనాలు వంటి వృత్తులలో బాగా రాణిస్తారు. ధనంని సంపాదిస్తారు. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ ఏజెంట్గాను గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. ఇక బ్యాంకుకు సంబంధించిన జాబులు కూడా చేస్తారు. ఇక తృతీయంలో అంటే 3వ స్థానంలో గురువు ఉంటే వీరు కూడా ప్రవచనకర్తలుగా, టీచర్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. దేవాలయ శాఖంలో ఉద్యోగం సంపాదిస్తారు. బుధుడితో సత్సంబంధం కలిగి ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్ గాను కూడా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఇక చతుర్థంలో అంటే 4వ స్థానంలో గురువు ఉంటే గురువు నందు ఆధ్యాత్మిక ఇష్టపడతారు. తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అంటే ప్రేమ భావంతో కలిగి ఉంటారు. రీసెర్చ్ విద్యలపైన మక్కువ కలిగి ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రము, వాస్తు శాస్త్రం లాంటి విద్యలను కూడా అభ్యసిస్తారు. ఇక పంచమలో గురువుంటే సంతానం కాస్త ఆలస్యమవుతుంది. చదివిన విద్యకు సంబంధించిన ఉద్యోగంలో ఉంటారు. ధన సంపాదన బాగుంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా స్టాక్ మార్కెట్ ద్వారా ధనం సంపాదన కూడా కలుగుతుంది. ఇక షష్టంలో గురువు అంటే 6వ స్థానంలో గురువు ఉంటే లీగల్ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా కూడా వృత్తిని చేస్తారు. రుణములు ఇచ్చు ఇచ్చు ఇచ్చుకొనడంలోను, పుచ్చుకొనడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఇక షష్టంలో గురువు అంటే 6వ ఇంట ఉంటే వీరు లీగల్ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యా రోగము, రుణము, రిపు అలాంటి స్థానంలో ఉంటే గురువు చాలా బలహీనంగా ఉంటాడు. రుణాలు ఇచ్చుకోవడంలో, పుచ్చుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఇక సప్తమంలో గురువు ఉంటే అంటే 7వ స్థానంలో ఉంటే అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. ఈ పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి నుండి ధన సంపాదన కూడా ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్‌లో లాభాలు కలుగుతాయి. ఇక ప్రవచనకారులుగా పేరు తెచ్చుకుంటారు. ఖ్యాతి లభిస్తుంది. మీడియా రంగంలో లేదా యూట్యూబ్ లేదా ఇంటర్నెట్ ద్వారా కూడా ధన సంపాదన కలుగుతుంది. ఇక అష్టమంలో గురువు ఉంటే 8వ ఇంట గురువు ఉంటే వీరికి ధన సంపాదన విషయంలో ఎప్పుడు ఆటంకాలు కలుగుతాయి. ఇక ఆర్థిక సమస్యలు కలుగుతాయి. రీసెర్చ్ లేదా పీహెచ్‌డీ చేసే టీచింగ్‌లో రాణిస్తారు. లేదా స్కూల్ టీచర్‌గా కూడా రాణిస్తారు. హాస్పిటల్‌లో, మెడికల్ రిలేటెడ్ సంస్థలలో అకౌంట్ సెక్షన్‌లో ఉద్యోగాలు చేస్తారు. జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. అంటే అలాంటి వ్యాధులు కలుగుతాయి. ఇక 9వ ఇంట అంటే 9వ స్థానంలో గురువు ఉంటే వీరు ఉన్నత విద్యల్ని అభ్యసిస్తారు. టీచింగ్ వృత్తిని ఎంచుకుంటారు. కొన్ని సందర్భాలలో పౌరోహితం చేసి కూడా ధన సంపాదన చేస్తారు. తీర్థయాత్రలు చేయాలనే మక్కువ చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే దేశంలో ఉండే దేవాలయాలను చూడటం అంటే కూడా ఇష్టపడతారు. ఎంబీఏ, ఎంకామ్, ఫైనాన్స్ సంబంధిత విద్యలు ఆహ్, బాగా చదువుతారు. అందులో విజయం పొందుతారు. ఇక దశమంలో అంటే 10వ ఇంట గురువు ఉంటే వీరు ఎక్కువగా ఉన్న దేశంలోనే ఉద్యోగం చేస్తారు. ఉన్న దేశంలోనే అంటే సొంత దేశంలోనే ఉద్యోగం చేస్తారు. టీచింగు, బ్యాంకు, పౌరోహితం, చార్టర్డ్ అకౌంటెంట్ సంబంధిత ఉద్యోగాలు చేస్తారు. ప్రవచనకర్తలుగా కూడా మారుతారు. ఇన్సూరెన్స్ ఏజెంటుగాను, ఇన్సూరెన్స్ సంస్థలలోనూ ఉద్యోగాలు చేస్తారు. సాఫ్ట్‌వేర్‌లోను, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌లలోను లేదా అలాంటి కంపెనీలలోను లెర్నింగ్ సిస్టమ్ డిజైనింగ్ చేయడం వంటి ఉద్యోగాలు చేస్తారు. ఇక ఏకాదశంలో గురువు అంటే 11వ స్థానంలో గురువు ఉంటే వీరు స్టాక్ మార్కెట్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ధనం సంపాదిస్తారు. దేవాలయాల సంబంధిత వ్యాపారాలు చేస్తారు. ఉద్యోగాలు చేస్తారు. కోచింగ్ సెంటర్‌లను అంటే ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్లను నడుపుతారు. కాలేజీలను స్థాపిస్తారు. అలాంటి బిజినెస్‌లు ఎక్కువగా చేస్తారు. ఇక వ్యయ స్థానంలో అంటే 12వ ఇంటిలో గురువు ఉంటే వీరికి తీర్థయాత్రలంటే చాలా ఇష్టం. రీసెర్చ్ విద్యపై మక్కువగా అంటే ఇష్టం ఎక్కువగా కలుగుతుంది. బ్యాంకు ఉద్యోగాలు చేస్తారు. వీరు రుణములు ఇచ్చు విషయంలో కానీ, తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్‌లోను అకౌంట్ సెక్షన్‌లోనూ ఉద్యోగాలు చేస్తారు. ఇక గురువు నుండి శుభ ఫలితాలు పొందాలంటే నిత్యము గురువులను పూజించాలి. పెద్దలను ఆరాధించాలి. విద్య నేర్పిన వారి పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. గురు రాఘవేంద్ర స్వామిని, గురు దత్తాత్రేయ స్వామిని, సాయిబాబా వారిని, ఇక పీఠాధిపతులను, మనకు విద్య నేర్పిన గురువులను, తల్లిదండ్రులను, పెద్దలని గౌరవించాలి, పూజించాలి. ఇక అప్పుడే మనకి గురుదోషం తొలగి గురుబలం పెరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా! ద్వాదశ స్థానాలలో గురువిచ్చే ఫలితాలు ఏమిటో. ఈరోజు గురువు అంటే బృహస్పతి యొక్క కారకత్వాలు
ఆ! ఏమిటో తెలుసుకుందాం. కారకత్వాలు అంటే అధికారం దేనిపైన కలిగి ఉంటాడో వివరంగా తెలుసుకుందాం. గురువు సరిగ్గా బలంగా ఉంటే, శుభస్థానాలలో ఉంటే చక్కటి శుభాలు కలుగుతాయి. అన్నిటిలో విజయం కలుగుతుంది. గురువే బలహీనపడి ఇక శత్రుస్థానంలో ఉంటే, నీచ స్థానంలో ఉంటే అన్ని కష్టాలు, నష్టాలు. ఎందుకనగా గురువే నూతన గృహానికి కానీ, పెళ్ళికి కానీ, వంశాభివృద్ధి కలగడానికి, పుత్రులు కలగడానికి ప్రతిదీ గురువు ద్వారానే మనకు లభిస్తాయి. ఇక దేనిపైన అధికారం కలిగి ఉన్నాడో తెలుసుకుందాం. ఇక పుత్రులు గృహవర్గము అంటే గురువు మన ఇంటిలో పూజాగది గురువుకి సంకేతము. ఇక గృహభాగం అంటే ధనమును దాచు ప్రదేశం కూడా గురువే. అవయాలు మన శరీరంలో కాలేయం పైన చిన్న ప్రేవులు అంటే స్మాల్ ఇంటెస్టైన్ లివర్ పైన ప్రభావం చూపుతాడు. బలహీనపడిన గురువు ఇలాంటి ఆ, అవయాలకు కలిగే వ్యాధులను కలిగిస్తాడు. క్యాన్సర్లు, వ్రణములు, కామెర్లు, కాలేయమునకు సంబంధించిన వ్యాధులను కలిగిస్తాడు. ఇక గురువు 16 సంవత్సరాలు ప్రతి జీవి యొక్క ఆ, జన్మజాతకం పైన ప్రభావం చూపుతుంది. ఇక జీవన కారకత్వము భాగ్యకారకుడు ఆ, కాలపురుషుని ప్రకారము 9వ ఇంట గురువు యొక్క గృహము. ఇక సంబంధిత నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఇక వృక్షాలలో వటవృక్షము, ధాన్యములో శనగలు, పళ్ళల్లో పనస, తీపి గుమ్మడి, పక్షులలో హంస, పావురము, జంతువులలో సింహము, ఏనుగు. ఇక ద్రవ్యములు పసుపు, మెంతులు అలాంటి దానికి కారకత్వం వహిస్తాడు. ఇక మూలికలలో అరటి, రావివేరు. ఇక వస్త్రంలో వాడిన వస్త్రం, పట్టు వస్త్రాలు, పసుపు రంగు కలిగిన వస్త్రాలపైన అధికారము. ఇక గురువు యొక్క బలం సరిగ్గా ఉంటే ఇలాంటి సంబంధిత వ్యాపారాలు ఏవి చేసినా లాభం కలుగుతుంది. గురువు బలహీనపడితే కష్టాలు, నష్టాలు వస్తాయి. జన్మజాతకంలో ఎంతటి దోషాలున్నా గురుబలం ఒక్కటి ఉంటే అన్ని దోషాలు ఇట్టే తొలగిపోతాయి. కావున గురువు యొక్క ప్రాముఖ్యత నవగ్రహాలలో ఎంతైనా ఉన్నది. ఇక గురుగ్రహము విద్య, జ్ఞానము, విద్యా సంబంధిత విషయాలను కూడా సూచిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థలు గురుగ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. గురువు ధర్మము, నైతికము మరియు సత్యం వంటి వాటిని సూచిస్తుంది. ఇక గురుగ్రహము పురుషగ్రహము పురుషత్వాన్ని సూచిస్తుంది మరియు పురుషుల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక గురుగ్రహము పెద్దలను మరియు గురువులను సూచిస్తుంది. ఎవరైనా గురుబలం పెంచుకోవాలంటే పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి. పీఠాధిపతులను, గురువులను సేవించాలి. అప్పుడు బలహీనపడిన గురువు బలం పెరుగుతుంది. ఇక ఆరోగ్యము, సంక్షేమం పైన కూడా గురువు కారకత్వం వహిస్తాడు. కాలేయము ఇక చిన్న ప్రేగుల పైన చాలా ప్రభావం చూపుతాడు. అలాంటి దానికి పైన కలిగే వ్యాధులను కలిగిస్తాడు బలహీనపడిన గురువు. ఇక ధనము, సంపద, ఐశ్వర్యము, యశస్సు అన్నీ కలగాలంటే గురుబలం చాలా ముఖ్యం. ఇక వివాహం మరియు జీవిత భాగస్వామి కలగాలన్న గురుబలం ఎంతో ముఖ్యము. ఇక గురువు గ్రహము పిల్లల్ని కూడా సూచిస్తుంది. అంటే పుత్రులు కలగాలంటే గురువు చాలా బలంగా ఉండాలి. ఇక గురువు ఎవరికైతే బలంగా ఉంటాడో వారు ధార్మిక కార్యక్రమాలు, పుణ్యకార్యాలు చాలా చేస్తారు. అలాగే ఎప్పుడు గురువుల పట్ల, దైవం పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా గురువు యొక్క కారకత్వాలు. ఇక లోహంలో బంగారమును, రత్నంలో పుష్యరాగమును సూచిస్తాడు. ఎవరికైతే గురుబలం కలగాలి అంటే పుష్యరాగాన్ని ధరించాలి. గురువు లగ్నంలో దిగ్బలం కలిగి ఉంటాడు. గోదావరి, వింధ్య పర్వతం నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు అధిపతి. అంటే ఆ యొక్క నక్షత్రాల జాతకులకు గురుదశ ప్రారంభం దశ అవుతుంది. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
ఇక ధనుసు రాశికి మీనరాశికి ఆధిపత్యము గురువు. ఇక గురువుకి మిత్రులు రవిచంద్రులు కుజులు, శత్రువులు బుధ శుక్రులు, సముడు శని. గురుదశ 16 సంవత్సరాలు ప్రతి ఒక్క జీవుడికి జన్మజాతకం పైన ప్రభావం చూపుతుంది. స్వభావము మృదు స్వభావము, సత్వగుణము, శుభగ్రహము, జీవులు ద్విపాదులు, స్థానము ధనాగారము, ఆత్మాధికారకత్వము, జ్ఞానము ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులకు పుత్రుడు గృహస్థానము, పూజాగది ధనస్థానము, కాలములలో పగలు బలంగా ఉంటాడు. స్థానబలము లగ్నబలం కాలాధిపత్యము, మాసము దిగ్బలం తూర్పు, వర్ణము పసుపు వర్ణము. రాశులలో ఉండే కాలము 1 సంవత్సరం. ఒక రాశి నుండి మరొక రాశికి మారాలంటే గురువుకి 1 సంవత్సరం పడుతుంది. సమిధలలో రావి, మూలికలో రావి, అరటివేరు, గోత్రము ఆంగీరస, వేదము ఋగ్వేదము, అవతారము వామనుడు. ఇక గురువు మరికొన్ని విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఇక గురువు రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురువుది స్థూల శరీరం అంటే లావుగా ఉంటాడు. కపిలవర్ణం కనులు, కపిలవర్ణం వెంట్రికలు, పీతవర్ణ శరీరము, కాంతి కలవాడు, 4 భుజములు కలిగి చేతులలో దండము కమండలము రుద్రాక్షమాల ధరించి ఉంటాడు. గురువు పీతాంబరధారి, వాహనం ఏనుగు. గురువు భార్య తారా, తండ్రి ఆంగిరసుడు, తల్లి ప్రజాపతి మారీచి పుత్రిక అయిన సురూప. ఇక గురు కారకత్వాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఇక గురువు కారకత్వాలు ధనము, విద్య, పుత్రులు, జ్యేష్ఠ భ్రాత అంటే పెద్ద అన్నయ్య, పెద్ద అక్క, దేహపుష్టి, బుద్ధి, అర్థము, సంపద, అర్థ సంపద అంటే ధనము, యజ్ఞము, కీర్తి, గృహము, బంగారము, శస్త్రము, అశ్వము, మెదడు, జ్యోతిష్యం, వేదశాస్త్రం, శబ్దశాస్త్రం, వాహన సౌఖ్యం, ఆందోళికము, గజము, యజ్ఞయాగాది కర్తువులు, కర్మ, ఆచారము, ఛాందసము, సుజనత్వము, శాంతము, మంత్రితత్వము, ఐశ్వర్యము, బంధువృద్ధి, దయాదాక్షిణ్యం, ధర్మము, దైవభక్తి, వస్త్రము, సత్యము, తర్కము, మీమాంస, సింహాసనం, వాగ్దోదారిణి, పసుపు రంగు, నుపసమ్మానము, ధర్మము, వెండి, బ్రాహ్మణులు, యజ్ఞము, కోశాగారము, నవీన గృహము అంటే నూతన గృహము, బంధు సమూహము, సుబుద్ధి, ఉత్తర దిశ, కావ్యము, జ్ఞానము, నిక్షేపము, వైడ్యూర్యము, ఉరువులు, అగ్నిమాంద్యము, దంతములు, వేదాంత జ్ఞానము, బ్రాహ్మణ భక్తియు, శ్రద్ధ, పాండిత్యము, బ్రాహ్మణ వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ముద్రాధికారము అంటే ప్రింటింగ్ ప్రెస్, భాతృసౌఖ్యము, సంపది, బహువిధ విద్వతు, వ్యాకరణము, రక్తము, పిత్తాశయము, రక్తనాళములు, ఉన్నత విద్యలపై అధికారము, వాణిజ్య విషయాలు, ధన విషయాలు మొదలైనవి. ఇవన్నీ గురువు యొక్క కారకత్వాలు. ఇక ఎవరికైతే గురుబలం బాగా ఉంటుందో వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోనూ న్యాయవాదుల వృత్తిలోనూ బాగా రాణిస్తారు. ఏ వ్యక్తి జాతకుడికైతే గురుబలం బాగా ఉంటుందో గురుబలంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు, బోధకులు, ఉపాధ్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, మత ప్రచారకులు, ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు. ఇక గురువు రవిచంద్రులతో కలిసినప్పుడు బ్యాంకులు అధ్యక్షులు గాను, మేయరు, కౌన్సిలర్ గాను, పార్లమెంటు సభ్యులు గాను, మేనేజర్ గాను, మేనేజింగ్ డైరెక్టర్లు గాను అయ్యే అవకాశం ఉంది. ఇక గురుబుధులు కలిసినప్పుడు విదేశీ భాషలు, ఎగుమతులు, దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కూడా చేస్తారు. సివిల్ ఇంజనీర్గా వంటి వృత్తులను బాగా నిర్వహిస్తారు. గురువు ఎవరైతే జాతకులకి బలంగా ఉంటుందో. ఇక గురువు బలహీనపడితే ఏ వ్యాధులు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. మధుమేహము, కాలేయం అంటే లివర్కి సంబంధించిన, ప్రేగులకు అంటే స్మాల్ ఇంటెస్టైన్ సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. బోధకాలు, చెమట, నీరు చేరటం, నిస్సత్వము, క్యాన్సర్ వంటి, నిస్సంతానం అంటే సంతానహీనులుగాను, సంతానం లేకుండా అలాంటి కలుగుతాయి. ఇన్ఫర్టిలిటీ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగుతాయి. గురువు చంద్రుడితో కలిసినప్పుడు గర్భాశయ వ్యాధులు, శుక్రుడితో కలిసినప్పుడు మధుమేహము అంటే డయాబెటీసు, విచిత్రమైన కోరికలు కలుగుతాయి. రవి
నీటితో కలిసినప్పుడు కొలెస్ట్రాల్, మూత్రపిండ వ్యాధులు కలుగుతాయి. అతిమూత్ర వ్యాధి కలుగుతుంది. ఇక పసిరికలు, కామెర్ల వంటి వ్యాధులను కూడా కలిగిస్తాడు గురువు. ఇక గురువు కోసం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక గురుదోషం తొలగిపోయి గురువు బలంగా ఉండాలంటే పూజా విధానాలు ఏమిటో తెలుసుకుందాం. గురువుని పూజించటానికి బంగారు ప్రతిమను వాడాలి. దద్యోజనం అంటే పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. శనగల నైవేద్యం చెయ్యాలి. ఇక శివ సహస్రనామావళిని పఠించాలి. గురువుకు అధిదేవత బ్రహ్మ, ప్రత్యాది దేవత కూడా ఇంద్రుడు. కనుక వీరిని కూడా ఆరాధించాలి, పూజించాలి. ఇక దోష నివారణకు పసుపు వర్ణ వస్త్రాలను దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. గురు అష్టోత్తర శతనామావళి, దత్త చరిత్ర, గురు చరిత్ర, బ్రహ్మంగారి చరిత్ర, సాయిబాబా వారి చరిత్ర, గురు చరిత్రలను పారాయణం చెయ్యాలి. గురువునకు ఇష్టమైన వ్రతము అనగా వ్రతం పాటించాలి. గురువుకు ప్రీతికరమైన రోజు ఆషాఢ పూర్ణిమ, దాన్నే గురు పూర్ణిమ అని కూడా అంటారు. ధరించవలసిన మాలలు ఏమిటంటే చందనం మాల ధరించాలి. ఇక పుష్యరాగము ఉంగరం చేయించుకొని ధరిస్తే కూడా గురుబలం పెరుగుతుంది. ఇక పంచముఖ రుద్రాక్ష అంటే 5 ముఖములు కలిగిన రుద్రాక్షను ధరించాలి. బంగారము, పసుపు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు దానం చెయ్యాలి. పసుపు వస్తువులు కానీ, పసుపు రంగు వస్తువులు, పసుపు ధాన్యాలు, పసుపు రంగుకు సంబంధించిన పండ్లు, పూలు అలాంటివి పూజకు ఉపయోగించాలి, దానం చెయ్యాలి. గ్రహశాంతి చెయ్యాలి. జపం 16,000 సార్లు చెయ్యాలి. గురు మూలమంత్రం ఓం గ్రాం గ్రీం సహ గురువే నమః అంటూ 16,000 సంఖ్యతో జపం చేయించాలి. అలా చేయలేని బాధపడవద్దు. సొంతంగా కూడా 108 సార్లు రోజుకొక్కసారైనా జపిస్తే కూడా గురుబలం పెరుగుతుంది. ఇక హోమమునకు రావి చెట్టు పుల్లల్ని వాడాలి. గురువులను ఆరాధించాలి. గురువు ఆలయాలను దర్శించాలి. గురు దీక్షలను స్వీకరించాలి. అప్పుడే గురుబలము పెరుగుతుంది, దోషం తొలుగుతుంది. ఇక గురు బృహస్పతి అని కూడా పిలుస్తారు. ఒక బలమైన గ్రహము. దేవతలకు గురువు. పురాణాల ప్రకారము బ్రహ్మచరిత్ర, చరిత్రాదేవి దంపతుల కుమారుడైన ఆంగీరస గురుదేవుడుగా జన్మించాడు. ఇక గురుగ్రహము 12 చక్రాలను తిరిగి రావడానికి పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు పడుతుంది. ప్రతి రాశిలో నుంచి 1 సంవత్సరం పాటు ఆ రాశిలో ఉంటాడు. మరొక రాశికి వెళ్ళాలంటే సంవత్సరం పడుతుంది. ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశించడాన్ని లేదా కదలికలని గురువు మారడం అంటారు. ఇక గురువు యొక్క ఆ దయవలనే మనకు జీవితంలో అన్ని లభిస్తాయి. వివాహం, పిల్లలు, అదృష్టం, సంపద మొదలైన వాటికి కారకత్వమే గురువు బాధ్యత వహిస్తాడు. గురువు ఉన్నతమైన లేదా సొంత ఇంటిలోనూ నూతన గృహంలోనూ ఉండడానికి లాభం కలిగిస్తాడు. గురుబలం ఉంటేనే ఇవన్నీ మనకు సిద్ధిస్తాయి. అప్పుడే మన జీవితం వికసిస్తుంది. ఎప్పుడైతే గురువు బలహీనపడతాడో ఇలాంటి వాటిలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఆర్థికంగా ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే గురువు బలంగా ఉంటాడో సకల భోగభాగ్యాలు, ప్రతి శుభకార్యం జరగాలంటే గురుబలం చాలా ముఖ్యం. ఇక ధనుసు రాశి, మీన రాశులకు గురువు ఆధిపత్యం వహిస్తాడు. సూర్యచంద్రులను మినహించి మిగతా గ్రహాలన్నీ 2 రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడికి కర్కాటక రాశి, సూర్యుడికి సింహరాశి. వారిద్దరికీ ఒక్కొక్క రాశిలో స్థానం ఉంది. ప్రతి గ్రహానికి 2 చొప్పున ఉన్నాయి. రాహుకేతులకు మాత్రం ఏ ఒక్క రాశిలో స్థానం లేదు. ఏ ఇంట ఉంటే ఆ రాశికి అధిపతి ఎవరో వారి వలె ఫలితాలని ఇస్తారు. ఇక గురుదోషం తొలగిపోయి గురుబలం పెంచుకోవాలంటే గురువార నియమాలు పాటించాలి. పసుపు పచ్చని వస్త్రాలు ధరించాలి. పసుపు సంబంధిత వస్తువులు దానం చెయ్యాలి. పసుపు రంగు కలిగిన ధాన్యాలను సద్బ్రాహ్మడికి దానం చెయ్యాలి. శనగలు నానపెట్టి హారంగా కుచ్చి 16 వారాల పాటు గురువుకి అర్పిస్తే 16 ప్రదక్షిణములు చేస్తే నవగ్రహాల చెంత, గురువు పాదాల చెంత శనగలను నామాలు చదువుతూ
ఆ! అభిషేకిస్తే కూడా గురుబలం పెరుగుతుంది. నేను చెప్పిన వాటిలో ఏ కొన్నైనా పాటిస్తే తప్పకుండా గురుదోషం తొలగిపోయి గురుల గురుబలం పెరుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. జీవితం పురోగమనం పొందుతుంది.